హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ని పిండేసుకొని జాగ్రత్తగా ఐరన్ చేసుకొని ఆ ఎక్స్ట్రా మొత్తము నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకోవాలి. పైకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కుట్టు మందం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము కొలత మార్క్ చేసుకోవాలి. దాట్ల కోసం ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత సంక కానించి పైకి నడుము కాంచి సంక వరకు ఎంత ఉందో హైట్ చెక్ చేసుకోవాలి, మార్క్ వేసుకోవాలి. తర్వాత చెస్ట్ భాగం కోసం నెక్ కానించి నడుము కుట్టు వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మార్క్ చేసుకున్న చుక్కలన్నీ లైన్స్ కొట్టుకోవాలండి. నీట్గా షోల్డర్ లెంత్ వచ్చేసి నేను 5 పెట్టుకున్నానండి. సంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. చుక్కలన్నిటిని లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ నెక్ యొక్క హైట్ మార్క్ వేసుకోవాలి. కుట్టు మందం కోసం ఒక 1/2 ఇంచ్ అండి. పైన నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకున్నానండి. కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నాను. కింద 2.5 ఇంచులు, పైన 2 ఇంచులు డబ్బా షేప్లో మార్క్ వేసుకొని అందులో రౌండ్ షేప్లో మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క సంక కుట్టు, చెస్ట్ కుట్టు 2 సేమ్ ఒక దగ్గరికే రావాలండి. అట్లా వస్తే సంకలో కొంచెం కూడా లూజ్ రాకుండా చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ నుంచి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం నాకు డౌట్ ఉండి కొంచెం నేను లోపలికి కట్ చేసుకున్నానండి. ఈ బ్లౌజ్ ఇచ్చిన ఆమె కొంచెం బక్కగా ఉంటుందండి, అందుకని లోపలికి కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక బ్లౌజ్ యొక్క పొడుగు, హ్యాండ్స్ యొక్క పొడుగు అండి, హ్యాండ్స్ యొక్క పొడుగు మార్క్ చేసుకోవాలి. సంక డౌన్ కూడా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని నుంచి స్ట్రైట్ లైన్ కొట్టుకొని హ్యాండ్ షేప్ మార్క్ వేసుకోవాలి. సెంటర్ పాయింట్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి నీట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొని కింది నుంచి 2 ఇంచులు పైకి మలుచుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మలుచుకొని ఫ్రంట్ పార్ట్ లెంత్ వీడియోలో చూపించిన విధంగా లెంత్ కొలుచుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ కొలుచుకొని మార్క్ వేసుకోవాలి. కింద లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే పక్కన కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ముందు కూడా అంతేనండి. ఆర్మోల్ రౌండ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. చుట్టూతా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్
ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, ఉక్స్ పట్టి కాడ నుంచి కరెక్ట్గా పెట్టుకొని కొలత వేసుకోవాలి. కొలత వేసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి నెక్. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకున్నాను నేను. నెక్ కానించి దాట్ మందం వదిలిపెట్టుకొని కింద సేప్ పట్టీ కోసం క్రాస్ తీసుకోవాలండి. నేను అక్కడి నుంచి అక్కడికి 3.5 ఇంచులు తీసుకున్నానండి. ఇప్పుడు క్రాస్ తీసుకొని ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలి. సంక లోతు వచ్చేసి నేను అలా ఒక 1/2 ఇంచు లోతు తీసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నవన్నీ పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని నీట్గా మడతేసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్కు కొంచెం వర్క్ వచ్చిందండి. హ్యాండ్స్ తీసుకున్నాక హ్యాండ్స్ తక్కువ పడేంత వరకు అతుకులేసుకోవాలండి. ఎందుకంటే వర్క్ వచ్చింది కాబట్టి. వర్క్ రాకుంటే అడ్డం ఫోల్డ్ చేసుకొనైనా హ్యాండ్స్కి అతుకులు రాకుండా తీసుకోవచ్చు. వర్క్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అతుకులు పడతాయండి. నేను అతుకులు కూడా అక్కడ ఉన్న దాంతో తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సేప్ పట్టీలు ఈ క్లాత్లో మిగిలిన క్లాత్లో తీయాలండి. ఫ్లవర్స్ ఎటు వచ్చినాయో చూసుకోవాలండి ఖచ్చితంగా. బ్యాక్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పెట్టుకొని ఫ్రంట్ ఎటువైపు అయితే కరెక్ట్ వస్తుందో సేప్ పట్టీల కోసం క్లాత్ మిగిలించుకోవడానికి నేను చూస్తున్నానండి. కొంచెం అతుకు పడ్డాయిలో సేప్ పట్టీలకు రావాలి అనేసి కొంచెం సంకకై అతుకొచ్చే విధంగా నేను తీసుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.